హలో ఎవ్రీవన్, మేము లాస్ట్ వీక్ కుండ చికెన్ వీడియో పోస్ట్ చేశాను కదా. ఆ రోజే మేము కొబ్బరి బోండా చికెన్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. అంటే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ చూసాము ఈ కొబ్బరి బోండాలో చికెన్ ప్రిపేర్ చేసుకోవడము. సో ఇంకా మా తోట దగ్గర కూడా కొబ్బరి చెట్టు ఉండే, ఆ కొబ్బరి బోండం తెంపి అయితే మేము ప్రిపేర్ చేసాము. సో రెసిపీ అయితే కంప్లీట్గా కుండ చికెన్కి ఏమేమి వేసి ప్రిపేర్ చేసాము. అందులోంచి కాస్త చికెన్ తీసి కొబ్బరి బోండా చికెన్ కోసం అయితే యూస్ చేసాము. జస్ట్ నార్మల్గా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కొబ్బరి బోండాలో వేసేసాము. అండ్ దీంట్లోకి కొంచెం డిఫరెంట్గా మేము కందగడ్డ ముక్కల్ని కూడా పెట్టి కుక్ చేసాము, ఎలా ఉంటుందో చూద్దాము అని. సో ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. దీన్నే మేము ఇంకా కొబ్బరి బోండాలో పెట్టి సేమ్ బొగ్గుల పైన కాల్చుకోవాలి. ఇదైతే చాలా చిన్నగా ఉంది కొబ్బరి బోండా. సో ఇంకా వేస్ట్ అవుతుందేమో, ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఒకవేళ బాగాలేకపోతే చికెన్ వేస్ట్ అయిపోద్దని చాలా తక్కువ చికెన్, లిటరల్ ఒక 100 grams చికెన్ని కొబ్బరి బోండాలో పెట్టేసి దానిపైన కందగడ్డ ముక్కలు పెట్టేసి పొయ్యి పైన అయితే కాల్చాము. కానీ ఇది కాలడానికి చాలా టైం పట్టింది, లిటరల్లీ ఒక 1/2 hour పట్టింది. సో ఇందులోంచి స్టీమ్ మొత్తం బయటికి రాకుండా అన్ని ఆకులు గట్టిగా కట్టేసి ఇందులో అయితే పెట్టాము. చాలా టైం తీసుకుంది, ఉడకట్లేదేమో అని చెప్పి కట్టెలన్నీ పెట్టి చేసాము. ఫైనల్లీ ఇదైతే ఉడికింది. ఇంకా కష్టపడి దీంట్లోంచి అయితే తీయాలి. మొత్తం ఇట్లా పైకి ఆయిల్ అంతా వచ్చేసింది, సగం అందులోంచి వచ్చిన ఆయిల్ అంతా పొయ్యిలోనే పడిపోయింది. కష్టపడి తీసి మా కజిన్ అయితే తిన్నాక నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. డైలాగ్ వినగానే అర్థమైపోయి ఉండొచ్చు, చికెన్ ఒక 10కి 4 marks ఇవ్వచ్చు. అంటే మేము చేయడంలో తప్పైందా, లేకపోతే దాని టేస్ట్ అట్లా ఉంటుందో మాకు నచ్చలేదు, అస్సలు అర్థం కాలేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్.